నమస్తే. విశ్వక్సేన్ గారితో మనం చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాం రెగ్యులర్‌గా. చాలా మంచి విషయాలు, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్, మనందరం మన లైఫ్ స్టైల్ మార్చుకునే విషయాలు, చాలా విషయాలు చెప్తూ ఉన్నారు. సో, అలాంటి వీడియోని ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నాను. మనందరికీ కెరీర్ ఇంపార్టెంట్ అండి. నాతో సహా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఈ కెరీర్‌లో ఎలాంటి నంబర్స్ కావాలి, ఎలాంటి నంబర్స్ ఉండటం వలన మనకి మనీ ఫ్లో ఉంటుంది. కెరీర్ చాలా టాప్ పొజిషన్‌లో ఉంటాం. ఈ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. స్టూడియోలో నాతో పాటు ఉన్నారు విశ్వక్సేన్ గారు, ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో, ఇప్పుడు నా గురించే చెప్పబోతున్నారు మీరు. కెరీర్ అంటే అందరికీ సంబంధించింది కదా! ప్రతి ఒక్కళ్ళకి. సో, ఈ కెరీర్ బావుండాలి అన్నా, టాప్ పొజిషన్‌లో వాళ్ళు ఎంచుకున్న మార్గం టాప్ పొజిషన్‌లో ఉండాలి అన్నా, లేదా మనీ ఫ్లో బాగుండాలి అన్నా, నంబర్స్ ఏమన్నా మ్యాజిక్ చేస్తాయా? 100% అండి. మనం ఎప్పుడైనా చూడండి, ఒక వ్యక్తి లైఫ్ సక్సెస్‌ఫుల్‌గా ఉందా? లేదా స్ట్రగుల్‌గా ఉందా? అనేది ఇప్పుడు చెప్పబోయే ఈ 2 నంబర్ల మీదనే ఉంటుందండి. ఓకే. మీరు ప్రపంచంలో ఏ వ్యక్తినైనా చూడండి, ఈ 2 నంబర్లే వాళ్ళ లైఫ్‌లో మనీ అండ్ కెరియర్‌ని డిసైడ్ చేస్తాయి. ఆ నంబర్లు ఉంటే ఆ వ్యక్తి మనీ, కెరియర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా ఉంటాడు. ఆ నంబర్లు లేకపోతే లైఫ్ అంతా అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఏ నంబర్స్ ఉంటే సక్సెస్ అవుతారో చూద్దాం. మనకు ఒక వ్యక్తి యొక్క మనీ అండ్ కెరియర్‌ని డిసైడ్ చేసే మొట్టమొదటి నంబర్ అండి 5 నంబర్. ఓకే. 5 నంబర్ ఏంటి? ద స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఒక వ్యక్తి కెరియర్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలి అంటే మెయిన్ స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ లేకపోతే మీరు ఎక్కడున్నా అక్కడే ఉంటారండి. కాబట్టి మెయిన్‌గా 5 నంబర్ అనేది మిమ్మల్ని బ్యాక్ బోన్‌గా ఉంచుతుంది. ఇక్కడ లో షో గ్రిడ్‌లో అన్ని 9 నంబర్స్ ఉంటాయి. ఈ 9 నంబర్‌కి కనెక్షనింగ్ నంబర్ 5 నంబర్. అందుకోసం మీరు ఎక్కువ మంది బిజినెస్ మ్యాన్లు కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళంతా ఈయన కనెక్టింగ్‌లో ఉంటారు. కాబట్టి అందరినీ కనెక్టింగ్ చేస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గనక 5వ నంబర్ ఉంటే 100% మీ కెరియర్ చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ 5వ నంబర్ ఉండి కూడా మీరు ఇంకా స్ట్రగుల్ పడుతున్నారంటే మీ నేమ్‌లో చాలా ప్రాబ్లం ఉంటుంది. జాగ్రత్త చెక్ చేసుకోండి. అదే విధంగా 6 నంబర్ అండి. 6 నంబర్ అనేది మనీ ఫ్లో. ఎంత టాప్ ఎడ్యుకేషన్‌లో ఉన్నా, మీరు పీహెచ్‌డీ చేసినా, మీరు ఐఐటీలు చేసినా కూడా మీరు ఇంకా మనీ అండ్ కెరియర్‌లో సక్సెస్ కావడం లేదు, ఇంకా స్ట్రగుల్‌లో ఉన్నారంటే మెయిన్‌గా 5, 6 మీ డేట్ ఆఫ్ బర్త్‌లో చెక్ చేసుకోండి. 100% ప్రాబ్లం అయితే ఉంటుంది 5, 6 లేకపోతే. మరి ఎలాగండి మనం సక్సెస్ అవ్వాలంటే రెమెడీస్ చెప్తాను, ఏం టెన్షన్ పడొద్దు. కానీ ఒక వ్యక్తి లైఫ్‌ని మనం ఎప్పుడైనా సరే మీ పిల్లల భవిష్యత్తును కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళ లైఫ్ వీళ్ళు సక్సెస్ అవుతారు మనీ అండ్ కెరియర్‌లో అంటే 5వ నంబర్, 6వ నంబర్ చూసుకోండి. వెరీ వెరీ ఎక్సలెంట్ అండి. 5వ నంబర్ ఉన్న వాళ్ళు ఏ బిజినెస్ అయినా చేయొచ్చు. ఎందుకంటే 5వ నంబర్ గనక మన డేట్ ఆఫ్ బర్త్‌లో ఉంటే వీళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా మూవ్ అవ్వగలుగుతారు. అంత కెపాసిటీ ఉంటుంది, విల్ పవర్ ఉంటుంది. అంటే ఈ భూమి మీదకి నేను వచ్చింది, నేను ఏదైనా ఒకటి సాధించే తీరుతాననే అంత ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, విల్ పవర్ ఉంటుంది 5వ నంబర్. కాబట్టి కెరియర్ సక్సెస్ఫుల్‌గా ఉంటుంది 5వ నంబర్‌లో. ఓకే. అంటే విశ్వక్సేన్ గారు, ఒక డౌట్. ఈ 5వ నంబర్ అనేది ఎలా ఉండొచ్చు? అంటే డేట్ ఆఫ్ బర్త్‌లో ఉండాలా? డెస్టినీలో ఉండాలా? మీరు ఇంతకుముందు మనం కొన్ని వీడియోస్ చేసాం. కువా నంబర్ ఉండాలా? 5వ నంబర్ మీరు ఎప్పుడైనా చూడండి, డేట్ ఆఫ్ బర్త్‌లో డేట్, మంత్, ఇయర్‌లో వచ్చినా చాలా మంచిది. డేట్, మంత్, ఇయర్‌లో రాకపోయి కువాలో వచ్చినా అప్పుడు గేమ్ చేంజర్‌గా మారుతుంది. కాబట్టి 5వ నంబర్ ఎక్కడొచ్చినా కూడా ఆ వ్యక్తి స్కిల్స్ చాలా స్కిల్స్ చాలా బాగుంటాయి. అదే విధంగా 6వ నంబర్ అండి. ఎప్పుడైనా సరే మీకు 6వ నంబర్ గనక ఉంటే మీ మనీ పరంగా మీ కెరియర్ చాలా చాలా బాగుంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఎక్కడ 6వ నంబర్ ఉన్నా మీరు పేదరికంలో పుట్టినా కూడా అంచెలంచెలుగా వెదుగుతారు. మీరు పేదరికంలో పుట్టినా కూడా మీ చుట్టూ ఉండే వ్యక్తులు, లగ్జరీస్ వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. అలాగైనా మీ లైఫ్ మారొచ్చు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి లైఫ్ సక్సెసా అన్సక్సెసా చూడాలి అంటే ఈ 2 నంబర్స్ ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 2లో ఏ నంబర్ మిస్ అయినా కొంత స్ట్రగుల్ ఉంటుంది. మీకు చాలా మందిని మీరు చూడండి, వాళ్ళు ఎంత నాలెడ్జ్ పర్సన్స్ అయినా కూడా ఇవి 2 లేకపోతే ఈ మనీ కెరియర్‌లో స్ట్రగుల్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది అంటారు, ఎలాగండి మరి మేము సక్సెస్ కావాలి అనుకుంటున్నాము, మా డేట్ ఆఫ్ బర్త్‌లో ఇవి లేవు.
ఎలా? ఎప్పుడైనా సరే మీరు 5వ నంబర్ మీ లైఫ్‌లోకి యాక్టివేట్ కావాలి. 5వ నంబర్ ఫ్రీక్వెన్సీకి మీరు మ్యాచ్ కావాలి అనుకుంటే ఎక్కువగా యూజ్ గ్రీన్ కలర్. ఓకే. మోర్ అండ్ మోర్ గ్రీన్ కలర్. అంటే మీరు ఎక్కువ గ్రీన్ కర్చీఫ్ వాడడం గానీ, గ్రీన్ డ్రెసెస్ ఎక్కువగా వాడడం కానివ్వండి. అదే విధంగా గ్రీన్ పెన్స్ వాడడం కానివ్వండి, గ్రీన్ వెజిటబుల్స్ అంటే మీ లైఫ్‌లో ఎక్కువగా గ్రీన్‌ని వాడుతూ ఉండండి. గ్రీన్ అనేది మీ లైఫ్‌లో ఎవర్ గ్రీన్‌గా ఉంచేటట్లు చేస్తుంది. ఓకే. అదే విధంగా 6 నంబర్. 6 నంబర్ రెమెడీస్ చాలా సింపుల్ అండి. మెన్స్ గానీ, ఫీమేల్స్ కానీ ఎవరైనా మీరు చూడండి. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ 6వ నంబర్ గనక లేదు, ఇంకా మీరు మనీ పరంగా స్ట్రగుల్ అవుతున్నారు, ఆర్థిక సమస్యల్లో ఇరుక్కొని ఉన్నారు, ఇంకా బయటపడలేకపోతున్నారంటే సింపుల్ రెమెడీ 6వ నంబరు మీరు కంపల్సరీ గోల్డ్ మెటల్ వాచ్ వాడండి. ఓకే. గోల్డ్ మెటల్ వాచ్ వాడండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్. 21 డేస్‌లో మీ మనీ ఫ్లో పెరుగుతుంది. ఓహ్! ఎందుకంటే గోల్డ్ వాచ్‌లో లివింగ్ ఉంటుందండి. మన బాడీలో ప్రతి ఏ వస్తువు తీసుకున్నా నాన్ లివింగ్, కానీ వాచ్ లివింగ్ ఉంటుంది. ఓకే. ఆ లివింగ్ వల్ల మీకు మిరాకిల్స్ జరుగుతాయి. ఎవ్రీ ఫ్రైడే రోజు ఎవరైతే 6 నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉండదో ఫ్రైడే రోజు ఈ అనాథలకు కానివ్వండి, ఇటువంటి వాళ్ళకి వైట్‌ని దానం చేయండి. అంటే మిల్క్ కావచ్చు, వైట్ రైస్ కావచ్చు, బ్రెడ్ కావచ్చు, ఇవి దానం చేయడం వల్ల మీ మనీ అండ్ కెరియర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. కాబట్టి చాలా మందికి తెలియదండి. ఒక వ్యక్తి యొక్క మనీ అండ్ కెరియర్ ఎలా సక్సెస్ అవుతుంది అంటే న్యూమరాలజీ ద్వారా 5వ నంబర్, 6వ నంబర్ చూస్తే మీరు చెప్పొచ్చు వీళ్ళ లైఫ్‌లో సక్సెస్ అవుతారని. ఒకవేళ లేకపోతే రెమెడీస్ చేసుకోవాలి. 5వ నంబర్‌కి వచ్చేసి గ్రీన్ కలర్‌ని ఎక్కువగా వాడాలి. మోర్ అండ్ మోర్ యూజ్ గ్రీన్ కలర్. అండ్ 6 నంబర్‌కి గోల్డ్ మెటల్ వాచ్. ఫ్రైడే రోజు అనాథలకు కానివ్వండి, పేదలకు కానివ్వండి, వైట్‌కి సంబంధించిన వైట్ ఫుడ్, మిల్క్, బ్రెడ్ ఇవి చేస్తే గనక 100% సక్సెస్ అండి. ఎందుకంటే ఇవన్నీ మీరు అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే యూనివర్సల్‌కి మీరు కనెక్ట్ అవుతారు. ఒక్కసారి గనక మీరు యూనివర్సల్‌కి కనెక్ట్ అయితే మీకొచ్చే పాజిటివ్‌ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదండి. కాబట్టి సింపుల్ రెమెడీ ద్వారా కూడా మన లైఫ్‌ని, మన మనీ అండ్ కెరియర్‌ని సక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఈ రోజు వీడియో అండి. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ చాలా మందికి యూస్ఫుల్. మరి మీ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ లో కానివ్వండి, డెస్టినీలో కానివ్వండి, మనం కువా అని కొన్ని వీడియోస్ చేశాము. అవి కూడా వాచ్ చేయండి. కువా నెంబర్ ఎలా వస్తుంది ఏంటి అనేది తెలుస్తుంది. ఆ నెంబర్లో కానీ ఎక్కడైనా మీకు 5 or 6 ఉందా లేదా ఒకసారి చూసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ లేదు అంటే చక్కగా రెమెడీస్ చెప్పారు. ఆ రెమెడీస్ని యూస్ చేసుకోండి. 100% సక్సెస్ అవుతారు అన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. డౌట్స్ ఇంకా ఉన్నాయి అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. విశ్వక్సేన్ గారు మిమ్మల్ని కలవడం జరుగుతుంది. మీతో మాట్లాడి మీకు ఎలాంటి రెమెడీస్ యూజ్ అవుతాయి, మీ మొబైల్ నెంబర్స్లో కానీ, మీ డెస్టినీ నెంబర్లో కానీ ఎలాంటి చేంజెస్ ఉంటాయి, లేదా మీ నేమ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవచ్చు, ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.